సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. శుద్ధమైనటువంటి భక్తి ఏర్పడినందుకు కొన్ని చిహ్నాలు కనబడతాయి అనే మాట ఇక్కడ కనబడుతుంది. తత్పరిశుద్ధిస్తూ గమ్య లోకవల్లింగేభ్య, ఇది సూత్రం ఇక్కడ. తత్పరిశుద్ధిస్తూ తత్పరిశుద్ధి అంటే భక్తి యొక్క శుద్ధత. ప్రారంభంలో కూడా బుద్ధి ప్రవృత్తి హేతు అని ప్రారంభిస్తూ ఆ తర్వాత విశుద్ధ అని చెప్పాడు. అంటే బుద్ధి బ్రహ్మమునందు ప్రవర్తించడం కోసం కావలసిన శుద్ధత కావాలి. బ్రహ్మమునందు బుద్ధి ప్రవేశించడానికి కావలసిన శుద్ధత కావాలి. అయ్యా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే స్నానం చేసి వెళ్తానే, మరి పరమాత్మలోకి ప్రవేశించాలంటే బుద్ధిని స్నానం చేయించాలి, శుద్ధి చేయించాలి. దాని సాధనే జ్ఞానాంగ సాధన మనం చెప్పుకున్నాం. అంతరంగ సాధనలు బుద్ధిని శుద్ధి చేసి పరమాత్మ మీద ప్రవేశింపజేయడానికి. దానిలో కేవలం భగవంతుని తెలుసుకోవడం ప్రధాన సాధన చెప్పిన శమము, దమము, ఉపరతి, తితీక్ష, అదేవిధంగా ఏకాగ్రత, శ్రద్ధ ఇత్యాదులన్నీ కూడా దానికి అంగములుగా పనిచేస్తాయి. అది జ్ఞానం ప్రధానంగం అవుతుంది. దాని సహాయకంగా ఈ సాధనలు పనిచేస్తాయి. అపరాభక్తికి సంబంధించిన పూజ, కీర్తన ఇత్యాదులు కూడా సహకరిస్తాయి. వీటన్నిటితో చిత్తం శుద్ధమే పరమాత్మ యందు అవలీలగా ప్రవేశిస్తుంది. అప్పుడు దాన్ని చెప్పనక్కర్లే, సహజంగా వెళ్ళిపోతుంది, ఆ స్థితి కలుగుతుంది. అది అలాంటి ప్రేమ ఏర్పడినందుకు చిహ్నములేమిటి, ఎలా పోల్చుకోగలం అంటే తత్పరిశుద్ధిస్తు గమ్య తెలియబడతాయి. లోకవత్, లోకంలో వలన, లోకంలో కూడా ఎవరి మీదైనా ప్రేమ ఉన్నప్పుడు మన నుంచి వచ్చే రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్సే ఆ ప్రేమను తెలియజేస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రేమ. లింగేభ్య అంటే చిహ్నముల చేత, లక్షణముల చేత అంటున్నారు. అవి ఇక్కడ విశేషించి లెక్క కట్టి సుమారు 12 దాకా లక్షణాలు చెప్తున్నారు శాస్త్రంలో. అత్యద్భుతమైన విషయం ఇది. ఇక్కడ వాడిన పారిభాషిక పదాలు సమ్మాన, బహుమాన, ప్రీతి, విరహేతర, విచికిత్స, మహిమాక్షాతి, తదత్త ప్రాణస్థాన, తదీయత, సర్వతద్భావా, ప్రతికూల్యాదీని చ స్మరణేభ్యో బాహుళ్య. ఇంత పెద్ద సూత్రం మొత్తం 100లో ఇది ఒక్కటేనండి. అని చిన్న చిన్న సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోవడం అనేది పక్కన పెట్టేస్తే అని చిన్న సూత్రాలే. ఈ సూత్రం కొంచెం పెద్దది. సమ్మాన, బహుమాన, ప్రీతి, విరహ, ఇతర, విచికిత్స, మాహాత్మ్య, క్షాతి, తదత్త ప్రాణ స్థాపన, తదీయ భావ, సర్వమయత్వ జ్ఞానం, అప్రాతికూల్యం. ఇవి చెప్తూ బాహుళ్యాత్, ఇవి కొన్ని చెప్పేనే గాని బాహుళ్య, స్మరణేభ్యో బాహుళ్యాత్ అన్నాడు. వీటిని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం. కానీ ఇలాంటివి ఇంకా చిహ్నాలు ఉంటాయి. ప్రేమకి ఇవే అని కాదు. ఇక్కడ ప్రధానంగా ఈ 12 మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఏమిటంటే మొట్టమొదటిగా సమ్మానము. ఈ సమ్మానం అనేటువంటిది చెప్పేటప్పుడు లోకవల్లింగేభ్యానం ఉందన్నాడు కదా. లోకంలో కనబడేటువంటి చిహ్నాలు మాత్రమే కాకుండా శాస్త్రం చెప్పిన ప్రకారం చెప్తున్నాడు. శాస్త్రం చెప్తోంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మనం అర్థం చేసుకోవడానికి లోకవత్ అన్నాడు కానీ లోకం అనే మాటకి శాస్త్రములు కూడా అర్థం ఉన్నది. శంకరుల అర్థంలో చెప్పారు. శాస్త్రములందు అలాంటి ప్రేమ చిహ్నాలు ఎవరెవరు ఎలా చూపించారో చూపిస్తున్నాడు. కొందరు భక్తుల పేర్లు కూడా వరుసగా మనకు లభిస్తాయి. అందులో మొదటిది సమ్మానము. సమ్మానం అనే దానికి ఒకరే ఉదాహరణ కాదు కానీ ఒక ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. అంటే భక్తి ప్రేమలతో భగవంతుని సమ్మానము. మానం అంటే గౌరవించుట, దీని నుంచి పూజించుట అని. సమ్యక్ సంపూర్ణంగా గౌరవించుట అన్నట్టు. గౌరవించడం ఎలా కనబడుతుందంటే ఒకరి మీద భక్తి ఉన్నప్పుడు వారు అలా కనబడగానే లేచి ప్రేమగా వెళతాం. అంతే కదండి. మనకి ఇష్టమైన వ్యక్తి రాగానే ఒక్కసారి దూకినట్టు వెళ్ళి ఆహా వచ్చారా అంటామా లేదా? అలాగ చూపించుట సమ్మానము అన్నారు. అదే చూపించిన వారిలో మహాభారతము, విష్ణు పురాణము, భాగవతం ఇలాంటివన్నీ ఉదాహరణలు తీసుకుంటున్నారు. ఇక్కడ తీసుకుని చెప్తున్నది ఏంటంటే సమ్మానానికి అర్జునుడిని చూపిస్తున్నారు. ప్రత్యుత్థానంత కృష్ణస్య సర్వావస్థో ధనంజయ నా లంఘయతి ధర్మాత్మ భక్త్యా ప్రేమనాచ సర్వదా. ఎంత అందమైన శ్లోకం. భక్త్యా ప్రేమనాచ, పరమ భక్తి చేత, ప్రేమ చేత. పరమభక్తి అన్నప్పుడు ఇక్కడ మొదట సగుణ భక్తి, సగుణ భక్తి గొప్పతనం. దానివల్ల వచ్చిన ప్రేమ చేత కృష్ణుడు కనబడగానే, ఎక్కడ కనబడ్డా సర్వావస్థ, ఎలాంటి స్థితిలో ఉన్న ధనంజయుడు అర్జునుడు ఏం చేస్తారంటే ప్రత్యుత్థానం, ఒకసారి లేచి వెళ్ళి ఎదుర్కోలు పడతాడు. ఆ కృష్ణ వచ్చామని వెళ్తాట. ఆ లేచి వెళ్ళి ఎదుర్కోలు పలకడం దేనికి సంకేతం? ఆయనకు ప్రేమ. ఒక్కసారి కూడా ఇది మానలేదు. నా లంఘయతి ధర్మాత్మ. ఎందుకంటే ధర్మం తన స్వభావంగా కలవాడిని ధర్మాత్ముడు అన్నారు. ఇక్కడ ధర్మం స్వభావంగా కలగ అర్జునుడు కృష్ణ పరమాత్మ కనబడగానే లేచి అలా వెళ్తాడు అక్కడ. అది దేనికి సంకేతం? సమ్మానం అనే దానికి. ఇక బహుమానం. బహుమానం అంటే అనేక విధములుగా గౌరవించుట. దీనికి ఉదాహరణలు చూపిస్తున్నారు. ఈ స్థితి ఇంకా పెరిగిపోయిందండి ప్రేమలో. దానికి ఉదాహరణ చెప్పేటప్పుడు ఇక్ష్వాకుని చూపిస్తున్నారు.
ఇక్ష్వాకు అలా ఉండేవాట. ఎలా అంటే ఇది నృసింహ పురాణంలోని వాక్యం చెప్తున్నాడు. పక్షపాతేన తన్నామ్ని మృగే పద్మే చ తాదృశి బభార మేఘే తద్వర్ణే బహుమానమతి నృపః. ఆ ఇక్ష్వాకుకి బహుమానమతి శబ్దం అక్కడ జాగ్రత్తగా చూడాలి. బహుమానం అనే మాట వేశారు ఇక్కడ. అందుకే దాని ఉదాహరణగా తీసుకున్నారు. నృసింహ పురాణంలో చెప్పినటువంటి శబ్దం ఇది. అంటే సాండిల్యుడు సూత్రకర్త ఈ సూత్రం చేసినప్పుడే వాడికి సంబంధించిన విషయం తెలుసుకునే చేశాడు. మళ్ళీ స్వప్నేశ్వరాచార్యులు వారు ప్రతి దానికి కూడాను ఉదాహరణ శ్లోకంలో చెప్పారు. నారాయణ తీర్థులు కూడా స్వప్నేశ్వరాచార్యుల మతాన్ని సమ్మతిస్తూ ఆయన అవే ఉదాహరణలు ఆయన స్వీకరించారు, ఎక్కడ మార్చకుండా. బహుమానమతి ఉన్నటువంటి నృపుడు ఆయన ఇక్ష్వాకువు ఏం చేసేవాడంటే కృష్ణుడు పక్షంలో ఉండడం చేత ఆయనకు సంబంధించి ఏవి గుర్తు చేసినా వెంటనే కృష్ణానుభూతి పొందిపోయేవాడు. వాటిని గౌరవించేవాట. ఇది కృష్ణుడు గుర్తు చేస్తుంది కనుక. అదంటే మృగే పద్మే అన్నాడు ఇక్కడ. ఒకటి మృగమును, మృగం అంటే కృష్ణ మృగం, నల్ల జింక, దాని కృష్ణ అని శబ్దం ఉంది కదా కనుక దాన్ని ప్రేమించేవాటే. ఆ శబ్దం మాత్రం చేత, ఆ శబ్దం అక్కడ ఉండడం చేత. ఇప్పుడు సమ్మానం అంటే ఆయన్నే సమ్మానించడం, బహుమానం అంటే వివిధ విధములుగా, అంటే ఆయన పేరున్నందుకు కొన్ని, ఆయన పోలుకున్నందుకు కొన్ని, అలా గౌరవించేవాట. ఇక్ష్వాకు భక్తిని చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే కొందరికి ఇక్కడ కృష్ణ అనే శబ్దం వచ్చినప్పుడు జింకను చూసి ఎలా అన్నా అంటే ఇక్ష్వాకు ఎప్పటివాడు రాముడి కంటే పూర్వీకుడు, అప్పుడు కృష్ణావతారమే జరగలేదు కదా అని అనరాదు. కృష్ణ శబ్దం విష్ణువుది, పురాణాల్లో కూడా ఉంది. అది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆచమనం చేసిన కృష్ణుడు వసుదేవుడు కొడుకు అనడానికి లేదు, కాదనడానికి లేదు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. తత్పూర్వమైన కృష్ణనామం ఉంది కనుక పెట్టారు ఆయనకి, లేదు పెడతారా? అది కృష్ణ శబ్దం అప్పటికి ఉంది. విష్ణువు పేరే కృష్ణుడు, సర్వజగత్తుని కర్షించి వ్యాపించిన వాడు కృష్ణుడు. నీలమేఘశ్యాముడు కనుక విష్ణువుకి పేరు సత్యం సహజంగా సరిపోతున్నది ఇక్కడ. అందుకే కృష్ణనామం వింటే చాలు పరవశించిపోయి హృదయం కల అతడు కృష్ణ మృగాన్ని చూపించినా పరవశించేవాడు. కొద్ది కాలం క్రితం ఉత్తరాదిలో ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన రామనామం అంటే మహాప్రీతి. ఎవరు గుంటూరు నుంచి ఆయన గురించి తెలుసుకుని ఆయన భక్తులు వెళ్ళారు. ఆయన హిందీవాడు. టమాటా ఎవరు పెడితే చూసి దీన్ని మీ భాషలో ఏమంటారన్నాడు. గుంటూరు ప్రాంతంలో టమాటా రామ్మలుగ అంటారు. రామ్మలుగంటే కన్నీళ్ళు ఖర్చేశారండి. దాని మీద ప్రేమ పెరిగిపోయింది ఇక్కడ. రామభక్తుడు కానీ రామ శబ్దం ఉన్నది కదా అని ప్రేమించారు అక్కడ. అంటే అతను టమాటాను ప్రేమించాడా? రామ ప్రేమ వల్ల అది వ్యక్తించాడు. బహుమానం దేనికి దక్కింది? టమాటాకి. కానీ మానం ఎవరి మీద? రాముడి మీద. అదేవిధంగా పద్మము, పద్మాన్ని అలాగే ప్రేమించేవట ఎవరు? ఇక్ష్వాకు. పోలిక వల్ల అన్నారు. కృష్ణుడు పాద పద్మం అన్నారు, ముఖము పద్మంలో వికసించింది కదా, పద్మశబ్దం కానీ ఆయనకు అంత ప్రీతి. ఇలా ఉన్నది. అలాగే తర్వాత మాట ప్రీతి భావం చెప్పాడు. ప్రీతి అనగానే భగవంతుని తలచుకున్న ఆయన ప్రస్తావన వచ్చినా ఆనందించాలబ్బా, ఎప్పుడూ ఆనందించగలరు సర్వకాల సర్వావస్థలు ఎందు. అలాంటి ప్రీతి భావం, ఆ ప్రీతి భావాన్ని చెప్పగలగాలి. అలా చెప్పిన వారిలో విదురుణ్ణి ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఇక్కడ యా ప్రీతి పుండరీకాక్ష తవాగమన కారణ. ఇక్కడ ఈ శ్లోకం ఉదహరించడానికి కూడా కారణం ఏంటంటే ఈ చెప్తున్న శబ్దం అందులో ఉంది కనుక ప్రీతి అనే మాట ఇక్కడ కనబడుతుంది. యా ప్రీతి పుండరీకాక్ష తవాగమన కారణాత్ సా కిమాక్షాయతే తుభ్యం అంతరాత్మాసి దేహినా. ఇక్కడ విదురుడు భక్తి, ఇందాక ఉభయము అన్నారే, ఉభయ భక్తికి విదురుడు ఉదాహరణ అండి ఇక్కడ. ఎందుకంటే నువ్వెవరివి? అంతరాత్మాసి దేహినా, సర్వ దేహులకు అంటే జీవులకు కూడా నువ్వు అంతర్యామివి. అంతర్యామివినే హే కృష్ణ, నువ్వు ఇక్కడికి రాగానే నాకు కలిగిన ప్రీతిని ఏమని వర్ణించగలను అన్నాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క భక్తులు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో చూడాలి. కానీ ప్రీతిని వ్యక్తపరిచే వాళ్ళలో ఉదాహరణగా ఎవరిని చెప్తున్నారు? విదురుణ్ణి. నాలుగవది విరహం. విరహాసక్తి చాలా విశేషమైన ఆసక్తి అండి ఇక్కడ. అందుకే మహానుభావుడు నారదుడు వారు భక్తి సూత్రాల్లో చివరికి వచ్చేటప్పటికల్లా రకరకాల ఆసక్తులు చెప్తాడు. సఖ్యాసక్తి, పుత్రాసక్తి, వాత్సల్యాసక్తి, దాస్యాసక్తి, సేవాసక్తి, స్నేహాసక్తి ఇత్యాదులు ఎన్నో చెప్పి చివరికి వచ్చినప్పటికి విరహాసక్తి అని మాట తాపేశాడు. విరహాసక్తి అల్టిమేట్. అది కలగడం మహా కష్టం. అంటే భగవద్విరహం తాళలేని తనం. దానికి ఉదాహరణ చెప్తూ గురువునా మగ్రతో భక్తుం కిం బ్రవీమి ననక్షమం గురవః కిం కరిష్యంతి దగ్ధానాం విరహాగ్నిన. పెద్దలు ఎదురు చెప్పడానికి ఏముంది కానీ వాళ్ళకి చెప్పి మాత్రం వాళ్ళు ఏం చేయగలరు? పెద్దలంటే మన కష్టం వస్తే మన పెద్దవాళ్ళతో చెప్పుకుంటాం. అయితే తల్లిదండ్రులు, లేకపోతే బంధువులు, లేకపోతే గురువులు, లేకపోతే వైద్యుడు, మనకంటే పెద్దవాడితో చెప్పుకుంటాం. మీరు అలా తహతహలాడిపోతూ తపన పడిపోతున్నారే, ఏమిటో చెప్పండి అని పెద్దలు అడగవచ్చు కాక ఏం చెప్తాం? చెప్తే ఆ పెద్దలు మాత్రం ఏం చేయగలరు అన్నాడు.
వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గురవః కిం కరిష్యంతి. ఆ పెద్దలు మాత్రం ఏం చేస్తారు? దగ్ధానాం విరహాగ్నిన, విరహాగ్నితో దగ్ధమైపోతున్న మమ్మల్ని ఎవరు కూడా శాంతపరచలేరు అన్నవారు గోపికలు. గోపికలు విరహాశక్తి ఉదాహరణగా చెప్పారు. అందుకే గొప్ప భక్తి విరహాశక్తి అన్నప్పుడు గొప్ప భక్తులు గోపికలు ఒప్పుకోవాలి కదా. ఆ విరహం ఎలా ఉండేది అంటే అంత విరహాశక్తి అనుభవించిన మహాభక్తులే చెప్పగలగాలి. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే అని మరో విరహ భక్తుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ. స్వామి, నీకు దూరమైతే నాకు క్షణాలు యుగాల్లో బరువైపోతున్నాయి, నా కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. అంత తపనుంటుందండి. అది విరహాశక్తి రావడం మహా కష్టం. ఇంకా ఆయుష్ ఉంటే బాగుంది, ఈ లోకంలోనే దేవుళ్ళు ఆడదాం అనుకునే వాళ్ళు చాలా మంది. అలాగే తొందరగా పోవాలని అనుకోకూడదు, అది తప్పే. కానీ పరమాత్మ పట్ల ఆసక్తి కలిగిన వాడు ఎలా అనుకుంటాడు అంటే, నేను ఇంక సమయం భరించలేను, ఆ భగవద్వియోగం తట్టుకోలేను అని తహతకలాడిపోతారండి. అది అర్థం అవడం మహా కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఎంత తపన పడాలి అంటే ఈ జన్మలోనే ఎలాగైనా పరమాత్మను సాధిస్తానని తపన ఉండాలట. అది ఎంత తపన పెరిగిపోవాలంటే ఈ జన్మంతో బాబోయ్ అంత వియోగం నేను భరించలేను, ఈ ఏడాది ఒక్కటి, ఇంకా పెరిగిపోతే ఏడాది దాకా ఈ నెలలో పరమాత్మను పొందాలి. ఇంకా పెరిగి నెల రోజుల కాదు, వారం, ఇంకా పెరిగితే వారం రోజుల, ఈ రోజే, ఈ రోజంతా 24 గంటలు భగవద్విరహం నేను తట్టుకోలేను, ఈ క్షణం పరమాత్మ లేని మా వారం తగతగ ఉంటే ఏ జన్మకైనా దొరుకుతుంట. ఏమిటండి అన్నమాట? అర్థమవుతుంది ఈ భక్తి. అది శుద్ధ భక్తి. అంత విరహాసక్తి కలిగినటువంటి భక్తి ఉండాలి. ఆ విరహంతో తహతకలాడిపోతారు. అంతేకాదు, ఎలాగైనా రావడం ఆలస్యమైంది కనుక మరో పని చూసుకొద్దాం అని కూడా ఉండదు వాళ్ళకి. అది కనబడ్డ స్వామి అంతర్ధానం అవగానే ఆ అర్ధరాత్రి వేళ అబలలైనటువంటి గోపకాంతలు ఆ బృందారణ్యంలో అడవి నుంచి అడవికి మారుతున్నాడు. వనాత్ వనం. ఎన్ని వనాలు ఉన్నాయో, ఎంత విస్తారమైనవో. ఇప్పట్లో బిల్డింగులు, హోటల్స్ ఉన్నాయా? అన్ని వనములే. గోపకుల నివాసాలు కూడా వనాలను పాడు చేయించుకుంటే వాళ్ళ కుటీరులు వేసుకుంటూ అక్కడక్కడ జనపదాల్లో ఉన్నారు. వీళ్ళు వనాల్లోకి వచ్చి తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన గానం చేసిందే వనం నుంచి. ఆ వనాల్లోకి వచ్చి వనం నుంచి వనం తిరుగుతున్నారంటే అక్కడ వర్ణిస్తూ ఎంతసేపు వాళ్ళు కాలం పడితేనే, ఎప్పుడైతే దేశం కాలం పట్టిందో భక్తి బలపడలేదని అర్థం చేస్తారు. కొంచెం సాధకులకు అర్థమవుతుంది ఇక్కడ. దేశం కాలం రెండు మర్చిపోతాడు. అంటే అరగంట జపం చేస్తా అంటే మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వాచి చూసుకోవడం, మేరుపూసు వచ్చిందా లేదో చూసుకోవడం. వీళ్ళు కాలబద్ధులు జపం చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆ బాధ లేదు, కళ్ళు తెరిచి అలా చూసుకోవాల్సింది, టైమర్ పెట్టేసుకుంటే చాలు. కాలబద్ధులు వాళ్ళు, దేశకాలం పట్టమండి. ఆ భక్తిలో ఎంత వాళ్ళకి ఇంకో వ్యాపకం కాదు, అలాంటి స్థితిలో ఉంటారు. అందుకని రెండు పట్టం వాళ్ళకి. అది కాలాతీతమైన ఒకనొక స్థితి ఉంది. ఆ స్థితిలో జగద్విషయములే ఉండవు కనుక దాని రాత్రి అన్నారు. ఇక్కడ జగద్వ్యవహారం పగలు, జగద్వ్యవహారం లేకపోతే రాత్రి. అది యానిశా సర్వభూతాన తస్య జాగ్రత్త సంయమి. ఆ రాత్రి అక్కడ కాలం నిలబడిపోయింది. అంటే కాలాతీత స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళకి కాలాతీతమైన స్థితికి తీసుకువెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే కాలాతీత విఖ్యాత కనుక ఆయన కాలాతీత విఖ్యాతకు తీసుకెళ్ళిపోయాడు. కాలములే నిలచిపోవు బ్రహ్మరాత్రి వేళ, కాలాతీతిని కృష్ణుని దివ్య రాసలీల, జీవనదులు కదిలి కదిలి పరమాత్మ సముద్రమున లీనమైన లీల, కాముని గెలిచిన లీల రాసలీల, శ్రీకృష్ణ లీల సాధనలకు ఫలమిచ్చిన సిద్ధిలీల. నువ్వు కాలాతీత స్థితిలో సాధన చేయగలగాలి, అప్పుడు నిన్ను కాలాతీత స్థితి తీసుకెళ్ళగలడు ఆయన. అందుకే వాళ్ళు కాలం యొక్క అవధి తట్టుకోలేంత విరహం ఉండాలండి అక్కడ. ఆ తపన అలా పడ్డారు వాళ్ళు. అందుకే అరణ్యంలో తిరుగుతూ స్వామి ఎప్పుడు కనబడతావయ్యా, అసలే టైం అయిపోతుంది అనలేదు. ఆ రెండో వాక్యం లేదు కానీ మొదటి వాక్యం అంటున్నారు. కనబడవయ్యా, నీ కోసం కళలో ప్రాణాలు పెట్టుకుని, ప్రాణాలు నీ మీద పెట్టుకుని వెతుకుతున్నాం. మొత్తం కూడా దిక్షు ప్రతి దిక్కుల్లో నిన్నే వెతుకు తిరుగుతున్నావయ్యా అని ఎంత దుఃఖంతో విరహంతో వాళ్ళు తప్పించిపోయారు. అందుకే ఆ గోపికలు తమ హృదయం మీద స్వామి పాదాలు పెట్టమన్నారు. ఎందుకంటే ఆయన చల్లని వాడు. ఒక్కసారి నెత్తి మీద నీ చేయి పెట్టని కూడా అన్నారు. శిరసి దేహిన శ్రీకర గ్రహం కృణు కుచేషణ కృంది హృచ్చయం. రెండు మాట్లాడారు అక్కడ. మా వక్షస్థలం మీద నీ పాదాలను పెట్టు, నీ చేతిని మా తల మీద పెట్టు. ఎందుకంటే మా లోపల అగ్ని చల్లారంటే ఆ మెత్తని చల్లని రెండు తగలకపోతే, చూడండి బాగా వేడుంటే మంచి ముక్కలు పెట్టుకుంటాం. విరహాగ్ని చల్లారంటే నువ్వు వచ్చి చేయి పెట్టు, నువ్వు వచ్చి చేయి పెట్టు అంటే విరహం పోయింది కదా. ఆయన వచ్చాడు తగిలేడు అంటే విరహం పోయిందనే కదా అర్థం. అంటే నీ అనుగ్రహం లభిస్తేనే కానీ చల్లారదు, నీ సామీప్యం నీ సాన్నిధ్యం అంతే వారు కోరుకున్నారు ఇక్కడ. కానీ హృదయం
శిరస్సు. ఈ రెండింటిపై నీ హస్తస్పర్శ పాదస్పర్శ లభించాలి. అది విరహాగ్నికి సంబంధించిన ఉదాహరణగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇతర విచికిత్స. ఇతర విచికిత్స అంటే తాను ఆ పరమేశ్వరుని మాత్రమే నమ్మాడు. ఇతరులు ఎవరు వచ్చి ఎందుకయ్యా నీకేదో కావాలని చెప్పు నేను ఇచ్చేస్తాను అంటే నిన్నెవడు రమ్మన్నాడు అంటాడు. ఇతర విచికిత్స అంటే ఇది. అంటే ఇతరులు అయినప్పుడు వాళ్ళ చేతుల నుంచి పుచ్చుకోడు వాడు, తన స్వామి ఇవ్వలేదేనా, ఇతరులు ఇస్తే అక్కర్లేదు. దీనికి ఉదాహరణ ఎవరంటే ఉపమన్యువు అని చెప్తున్నారు. ఉపమన్యువు చేసిన మాటలు ఇక్కడ చూపిస్తున్నారు. అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయా నతు శక్రత్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. ఈ మాట ఉపమన్యువు. దీనికి ఇతర విచికిత్స అనే మాటకి ఉదాహరణగా చెప్తున్నారు ఇక్కడ. శివుడి కోసం తపస్సు చేసిన ఉపమన్యువు ఆయన ప్రారంభించింది ఎలాగూ, పాలు దొరకలేదని వెళ్ళి తపస్సు కూర్చున్నాడు. తపస్సు చేయగా పాలు కావాలనే చిన్న వాంచిపోయింది దానికి. తపస్సు చేస్తుంటే జ్ఞానం వస్తుందండి. పరమాత్మపై ఏకాగ్రమైన చిత్తం పెట్టి తపస్సు చేయగా పరమాత్మ మనసు నిండా నిండిపోయాడు. ఆయన పట్ల ప్రేమ పెరిగిపోయింది. ఆ శివుడు ఊరుకున్నాడా, అల్లరి పెట్టాడు. ఇంద్రుడి రూపంలో వచ్చాడు ఆయన వద్దకు. ఎందుకంటే ఇతర చికిత్స తేలుస్తాడు ఇప్పుడు ఇక్కడ. ఇంద్రుడి రూపంలో రాగానే నీకేం వరం కావాలన్నాడు. కనబడ్డావు, చాలా సంతోషం, నా శివుడి మీద భక్తి పెరిగేటట్టు చూడు అన్నాడు. నువ్వు తపస్సు దీనికోసం చేయలేదు, పాల కోసం చేశావు. పాల కోసం నేనుదా, నీకేం కావాలో చెప్పు, పాలు నేను ఇస్తాను అన్నాడు ఇక్కడ. సముద్రం అంత పాలు ఇమ్మంటావు, నిన్నెవడు అడిగాడు? పిలవకుండా వచ్చాను ఇక్కడ, వెళ్ళిపో. అయితే దేవుడు కనుక నాకంటే గొప్పవాడుగా దండం పెడతాను, ఇవ్వగలిగితే నా శివుడి మీద ఇంకా భక్తిని పొంది అన్నాడు. నీకు పాలు నేను ఇస్తానన్నాడు. నా పాలు అక్కర్లేదండి. మరి తపస్సుకు దానికి కూర్చున్నావు కదా, నేను దేనికి కూర్చున్నా నీకు అవసరం లేదు, వెళ్ళిపో. నాకు శివుడు ఇస్తే విషమేనే పుచ్చుకుంటాను, శివుడు కానివాడిస్తే అమృతం కూడా పుచ్చుకొని అన్నాడు ఇక్కడ. అదే పట్ల అంత ప్రేమ స్వామి. అందుకే అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయ. పైకి ఇంకో మాట అంటాడు, ఆ శివుడి దగ్గరే ఉంది అయ్యే ఇవ్వడానికి. మేమంటే దేవతాధిపతులు, మా దగ్గర సంపదలు ఉంటాయి, వాడి దగ్గరే ఉంది ఇక్కడ అని అంటే, పైగా వాడిని ఆశ్రయించి తరించిపోతారని చెప్పడానికి కూడా ఏవి ఆధారాలు ఉన్నాయంటే, శివుడు నన్ను కీటకంగా, పక్షిగా, పశువుగా పుట్టించినా పర్వాలేదు, ఇంద్రుడు నాకు ముల్లోకాలకు ఆధిపత్యం ఇచ్చినా నాకు అక్కర్లేదు అన్నాడు ఇక్కడ. ఇక్కడ వీడికి పాల మీద ప్రేమ, శివుడి మీద ప్రేమ తెలిసిపోయింది కదా. అదే ఇతర విచికిత్స అన్నాడు ఇక్కడ. అంటే వాడే వస్తువు ఇస్తే కాదన్నాడు, తన స్వామి ఇస్తే. ఇంకోటి ఇస్తే అక్కర్లేదు, ఆయన ఇవ్వకపోతే అక్కర్లేదు, ఆయనే కావాలి. అది అండి ప్రేమ అంటే. మా స్వామి ఇస్తే ఏదైనా కావాలి. అందుకే ఆయన తర్వాత శివుడు వచ్చి ఈయనకి క్షీర సాగరం ఇచ్చేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుంది. నాకెందుకయ్యా అంత అంటే, బంధువులందరూ వస్తారు కదా, వాళ్ళకి టీలు కాఫీ ఇవ్వడానికి బాగుంటుంది, ఉండని అన్నాడు ఆయన. ఏం అనుగ్రహించాడండి పరమేశ్వరుడు ఇక్కడ ఆ ప్రేమకి. తర్వాత అనుగ్రహిస్తాడు. అనుగ్రహం ఎక్కడో రాలే, ఆ ఇంద్రుడు శివుడు అయిపోయాడు ఇక్కడ. అంటే ఆయన ఇంద్ర రూపంలో వచ్చి మాయ చేసి శివ రూపంలో కనబడగానే ఒళ్ళు పులకించిపోయి స్తోత్రం చేస్తూ జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్ స్వభావ అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీమతీత తత్వ అని స్తుతించాడు. అయ్యా చక్కటి కృష్ణభక్తి చెప్తుంటే మధ్యలో ఎందుకంటే ఆ మాట స్వప్నేశ్వరాచార్యులను అడగాలి. అంటే వాళ్ళకి శివకేశవ భేదం ఇద్దరికీ లేదు, నారాయణ తీర్థుల వారికి స్వప్నేశ్వరుడికి లేదు. ఆ మాటకు వస్తే సాండిల్యుడికి కూడా లేదు. ఆయన ఉటంకించుతాడు, ఎన్నో మీరు పరిశీలిద్దరు కానీ. మొత్తానికి తర్వాత ఇప్పటికి 5 అయ్యాయి. 6వది మాహాత్మ్యం. మాహాత్మ్యం అంటే భగవన్ మహిమా ప్రస్తావన అన్నాడు ఇక్కడ. ప్రేమ వల్ల మహిమ చెప్తారు, మహిముందని ప్రేమించడం కాదు. రెండుకి చాలా తేడా. ప్రేమ వల్ల మహిమ చెప్తారు. అంటే మావాడు అది ప్రేమ, మావాడు ఎంత గొప్పవాడంటే అది మహిమ అనమాట. అర్థమైంది కదా. కానీ మావాడు గొప్పవాడు కనుక మావాడు కాదు, మావాడు గొప్పవాడు అని చెప్పుకోవడం ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎవరికి ఉందంటే యముడు చెప్తున్నట్టు ఈ మాట. యముడికి అంత ప్రేమ చూడండి. నరకే పత్యమానస్తు యమేన పరిభాషిత కింత్వయా నాట్యతో దేవ కేశవ క్లేశనాశన. ఇది మహిమ ప్రస్తావన. అక్కడ నరకంలో పాపం అందరూ బాధపడుతుంటారు, ఎవరు? పాపాత్ములు. అప్పుడు యముడు వచ్చి పడండి అంతే కావాలన్నట్టు. ఆయన దయామేడు తెలుసా, జాలేస్తుంది కానీ శిక్ష తప్పించడు. అంటే ధర్మరాజు కదా, శిక్ష మాత్రం వేస్తాడట, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి కడు తెరుచుకుంటుంటట. అరే పాపం ఎంత బాధపడుతున్నారో, బ్రతుకుండగా కేశవుణ్ణి ఆరాధిస్తే ఈ క్లేశం ఉండేది కాదు కదా అని వెళ్ళిపోతుంటట. ఎంత రమ్యమైన మాట. దీన్ని బట్టి మనకు అభయం వచ్చింది. బ్రతుకులో కేశవుణ్ణి ఆరాధిస్తే నరక క్లేశములుండు, మోక్షము పరాభక్తి జ్ఞానం వచ్చేయలేదు. దేవుడు నరకంలో పడకుండా ఉంటే చాలు. కానీ పరాభక్తి గొప్పదా, ఈ భక్తి గొప్పదా అంటే తమల కోసం నరకద్వారాలు తెరుచుకుని అందరికి వెళ్ళకుండా ఉండారు, ముందు జాగ్రత్త పడండి అని చెప్పాల్సి వస్తుంది కొంత. అది జాగ్రత్తగా భక్తి అంత గొప్పది. నరకాదుల్లో కూడా పడనివ్వనటువంటి శక్తి కేశవ స్మరణకు ఉంది.
అది కింతయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన, నువ్వు క్లేశనాశను నేను కేశవుడిని అర్చించలేదా, అందుకే పాపం ఎలా అవుతున్నావు అంటట్టు. దీని మహిమా ప్రకటనము అంటారు, ప్రేమలో మహిమా ప్రకటనము. తర్వాత క్షాతి, క్షాతి అంటే ఆయన యొక్క కీర్తి ఎలా వ్యాపించి ఉంటుందో ఆ కీర్తిని ప్రకటించారు ఎంత ధైర్యంగాను. స్వపరుషమభివేక్ష్య పాసహస్తం వదతి యమఖ్యల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్య రుణాంచ వైష్ణవానాం. ఇక్కడ కూడా యముడిని ఉదాహరణ చెప్తున్నాడు. యముడు విష్ణువు కీర్తిని చాటుతున్నట్ట, అంటే తాను మహిమను ప్రకటించడం కాకుండా 10 మందికి వెల్లడిస్తున్నాడు. భటులందరినీ ఒకసారి సమావేశపరిచాడు. ఎవరు? యముడు వారు సమావేశపరిచి అంటున్నారు, పైగా రహస్యంగా చెప్తున్నారు. అంటే ఎవడో వినేసి జాగ్రత్త పడిపోకుండా కింకరుడికి చెప్తున్నాడు. ఏమనంటే, మీరు బయలుదేరతారు కదా, ఒక్కొక్కసారి పొరపాటు పడుతారు, మీరు ఎవరిని పెడితే వాడిని తెచ్చేస్తుంటారు. అలాంటి కేసులు కూడా కొన్ని నేను విన్నాను. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వాడైనా సరే, వాడి పాపమో పుణ్యమో మేము ఇచ్చింది ఇక్కడ ఎలా ఉన్నా మధుసూదన ప్రపన్నులను, ప్రపన్నులంటే శరణాగతులు, విష్ణు శరణాగతులను మాత్రం విడిచిపెట్టండి. ఎందుకంటే నేను ఇతరుల మీద నా ప్రభుత్వం ఉంది కానీ విష్ణు భక్తుల మీద నా ప్రభుత్వం లేదు, నా గవర్నెన్స్ లేదు అక్కడ. మిగిలిన వాళ్ళ మీద మాత్రం నేను ఎలా చెప్తే అలాగా, కానీ విష్ణు భక్తులకు విష్ణువే ప్రభు, నేను కాను అంటాడు యముడు. దీన్ని ఏమంటారంటే కీర్తి ప్రకటనము అన్నారు. అదే క్షాతి అని చెప్పబడుతుంది. తదర్థ ప్రాణస్థితి, అద్భుతమైన మాట. తదర్థ ప్రాణస్థితి అంటే ఆయన కోసమే జీవించడం, రమ్యమైన మాట. ఆయన కోసం జీవించడం, ఈ స్థితి ప్రేమలో ఒక్కొక్కటి తెలుసుకోవాల్సింది, మననం చేసుకోవాలి. ఈ స్థితిలో దేనికైనా తగిన వారమైనా ఆ విధంగా ఉన్నామా చూసుకుంటూ పరిశీలించవలసింది. ఎంతమంది భక్తులను గుర్తు చేస్తున్నాడు, తద్వారా విష్ణువు యొక్క మహిమని ఎంత తెలియజేస్తున్నాడు. అది ఇందులో ఉన్న అందం. తదర్థ ప్రాణస్థితి, ఆయన కోసమే ప్రాణములు కలిగి ఉండుట, ప్రాణములు నిలుపుకొనుట. దీనికి ఎవరిని ఉదాహరణ చెప్తారండి అన్నాడు ఇక్కడ. ఆయన కోసమే జీవించేవారు. అంటే ఎందుకు జీవిస్తున్నట్టు ఆయన కోసం జీవించాలి. ఎంత గొప్ప మాట. జీవితం అయిపోతుందో అని భయం. ఎవడైనా వయస్సు గుర్తు చేస్తే ఇంక 2 రోజులు నిద్ర పట్టదు. నేను అప్పుడైపోతున్నాను నేను దానితో. కానీ ఆ బతికేది కూడా ఆయన కోసమే. ఎందుకంటే ఎలాగో పోతానా, ఏదో రూపంలో ఉంటాను నేను, కానీ ఏదో రూపంలో ఉండకుండా ఆయన వద్ద ఉండాలి అనుకోవాలండి. ఇది ఎవడు పోడు, ఉంటాడు. అది మనం ఇప్పటివరకు తెలుసుకుని కూర్చున్నాం ఇక్కడ. కానీ మళ్ళీ ఇలాంటి రూపాలతో వచ్చి ఇప్పుడు చేసిన పాపాలకు మళ్ళీ అనుభవిస్తూ కర్మ ఎందుకని? కనుక పరమాత్మతో ఐక్యమయ్యేటట్టు ఉండాలి. బ్రతుకు ఆయన కోసం బ్రతకాలి. ఆయన కోసం జీవించిన వాళ్ళు ఎవరున్నారంటే ఉన్నారయ్యా ఒక ఆయన అన్నాడు. ఆయన పేరు ఎవరంటే ఆంజనేయ స్వామి వారు అన్నారు. హనుమంతుడు ఆయన కోసం జీవించేట. ఎలాగో అంటే రామచంద్రమూర్తి సరయూరుకు వెళుతూ అందులో లీనమవుతూ హనుమంతుడితో విభీషణుడితో చెప్తాడు. ఏమనంటే, మీరు చిరంజీవులు, మేమేం చేస్తాం, మీరు వరాలు పట్టు కూర్చున్నారు కనుక నువ్వా సామాన్యుడు కాడు, రుద్రస్వరూపుడివి, నీవు స్వేచ్ఛ ఉంది, నీకు ఏ లోకం కావాలి ఏంటి అన్నాడు. ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు నువ్వని. కానీ నేనేం చెప్తున్నంటే భూమి అందే నువ్వు ఉండాలని నా కోరిక అంటే రాముడు కోరిక అంటే ఆజ్ఞ. భూమి అందే నువ్వు ఉండాలంటే నాకే అభ్యంతరం లేదన్నాడు. చూడండి, ఇక్కడ వైకుంఠం వచ్చి మఠం వేసుకోవాలని మాత్రానికి ఏం కాదు. ఎక్కడున్నా నువ్వు నాతో ఉంటే అదే వైకుంఠం. ఇది తిరగాలండి. ఇక్కడ శివాయలారా కైలాసానికి తీసుకెళ్ళి ఉంటే నువ్వు నాకు ఇక్కడ ఉంటే నువ్వు కైలాసం. అందుకే కైలాసం వదలు నువ్వు కదలీరా, లేకపోతే నీ కాడకు నన్నే రప్పించుకో. అదే లేదా నువ్వు నీ కుటుంబంతో సహోదరు నా దగ్గర ఉండు అన్నట్టు భక్తుడు. ఎంత గొప్ప విషయం చేయండి. ఇక్కడ నువ్వు నా దగ్గర ఉండు, నేను కైలాసాన్ని, నాకు కావాల్సింది కైలాసమో భూలోకమో కాదు, నువ్వు. అదే అప్రేమ. కానీ భూమి మీద ఉండడానికి అభ్యంతరం లేదు, కానీ ఒకటే కండిషన్, యావత్ తవ కథాలోకే విచరిష్యతి పావని తావస్థాస్యామి మేదిన్యాం తవాజ్ఞాం అనుపాలయన్. రామాయణంలో ఉత్తరాఖండలో 100వ శ్లోకం అన్నాడు. ఇక్కడ అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ నీ కథ ఎంతవరకు భూమి మీద వినబడుతుందో అంతవరకు నేను ఉంటాను. ఇక్కడ భూమి మీద ఎక్కడైనా ఒక చోట ఉన్నా చాలా, ఒక చోట కాదు 100 చోట్ల ఉన్నా 100 చోట్ల ఉంటాను. నేను ఉండగలిగే శక్తి నాకు యోగం చేత. కానీ నీ కథ జరిగితే అక్కడ ఉంటాను చాలు, అదైతే ఉంటాను అన్నాడు. కానీ ఎవరి కోసం జీవించినట్టు ఆయన రాముడి కోసమే, రాముడితోనే అని భావనకి తదర్థ ప్రాణస్థితి అనే ఉదాహరణ చూపించారు. తర్వాత తదీయతాభావం. తదీయతాభావం అంటే ఆయనకు సంబంధించినవి అన్నీ. ఇందులో మనం గమనించవలసింది ఏదో ఒకటి కాదు, ఇవన్నీ గమనించుకోవాలి. మన జీవితంలో ఒకేలా ఉన్నాం, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలా ఉంటాం. వాటన్నిటికీ 12 పనికొస్తాయండి. ఇక్కడ తదీయతాభావము. తదీయత అంటే ఆయనకు చెందినది అని అర్థం. ఇక్కడ ఆయనకు చెందినది అనే భావంతో బ్రతకాలి. ఏది తీసిపారేక్కర్లేదు. నీకు పురాకృత సుకృతం వల్ల వచ్చిన ప్రేరణ వల్ల నువ్వు ఆర్జించినవి, నీకు లభించినవి 2 నీవి ఆయనవి.
అని జీవించగలగాలి. ఈ తదీయతాభావము అన్నారు ఇక్కడ. తదర్థ ప్రాణస్థితి తర్వాత తదీయతాభావం. దీనికి ఉదాహరణ ఎవరంటే ఉపరిచరవస మహారాజు ఉదాహరణగా చెప్తున్నారు. ఉపరిచరవసు మహారాజు ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళందరూ భాగవతులే. ఈయన గురించి ఎక్కడ చెప్పారంటే మహాభారతంలో శాంతి పర్వంలో ఉందయ్యా అన్నాడు. దీన్ని బట్టి ఆ సూత్రకర్త గాని వ్యాఖ్యాత గాని ఎన్ని ఉదాహరణలు చెప్తున్నారో చూడండి. ఇక్కడ ఉపరిచరవస మహారాజు యొక్క లక్షణం ఏంటంటే ఆత్మరాజ్యం ధనం చైవ కలత్రం వాహనం తథా ఏతద్ భాగవతం సర్వం ఇది తత్ ప్రేక్షతే సదా. ఏతద్ భాగవతం, ఇదంతా భాగవతమే అన్నాడు. అంటే భగవంతునికి చెందినది భాగవతం కనుక నాకొచ్చిన ధనం గాని, నా కుటుంబ సభ్యులు గాని, నాకొచ్చినటువంటి ఈ కనక వస్తు వాహనాదులు గాని ఇవన్నీ ఎవరివి? నారాయణుడివే. ఇవన్నీ నారాయణుడివే. అది ఉండాలి. నాదంటూ ఏమీ లేదయ్యా, నావనేవన్నీ నీవే, మరి నేను నీవాడిని అది అనాలండి. స్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే. ఏమో మాట ఇక్కడ, నీ వస్తువు నీకు మాత్రం ఇస్తున్నాను స్వామి, ఇలా ఉండాలి. అంతేగాని అంత ఇచ్చిడమే దేవుడికి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయనది ఇదంతా అని అలాంటి భావం ఉన్న వాళ్ళని ఇంకొన్ని ఉదాహరణ చెప్పచ్చు. బలిచక్రవర్తిని ఒక్కసారి అర్థం చేసుకోండి. వటువు ఒక బ్రాహ్మణుడు అనుకున్నాడు, యజ్ఞ దీక్షితులే ఉన్నాడు. ఏం కావాలని అడిగాడు. ఆయన 3 అడుగులు అడిగాడు. నీకు కోరుకోవడం రాదన్నాడు, నీకు అర్థం చేసుకోవడం రాదన్నాడు. ఇక్కడ మొత్తానికి 3 అడుగులే చాలు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయుల్లా కోర్క తీర బ్రహ్మకు 1 ముట్టెదా దాన పుతక సాంద్ర దానవేంద్ర అన్నాడు. ఇక్కడ తెగ ఉబలాట పడుతున్నా 3 ఇస్తే చాలు ముల్లోకాలు వచ్చినట్టే అన్నాడు. ఇక్కడ సజెషన్ ఇచ్చాడు బాబు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన విష్ణువని తెలియదండి అంటాడు. వచ్చాడు శుక్రాచార్య వారు. అందుకే నాయనా ఇవ్వకపోతే మాట తప్పుతాను కదా. మాట తప్పుతానంటే నువ్వు బలిచక్రవర్తి, నువ్వు వ్యక్తివి కావు, రాజువి. రాజు అయినప్పుడు నువ్వు రాజ్యానికి నువ్వు బాధ్యుడివి. రాజ్యానికి ఉన్న సంపదను నువ్వు కాపాడుకోవాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి. వాటిని కాపాడుకునే విషయంలో అబద్ధం ఆడినప్పటికీ కూడా అబద్ధం కిందకు రాదు, అది సత్యం. ఈ ధర్మశాస్త్రం ఆయన కానీ ప్రతిసారి మాట తప్పున మొండికేయకూడదు. నువ్వు నీ రాజధర్మం కోసం నువ్వు అబద్ధమాడినా అది సత్యమే, గురువుని నేను చెప్తున్నాను అన్నాడు. అయితే ఏమన్నాడు ఆయన? అయినా సరే ఇచ్చి తీరుతానన్నాడు. ఆ పట్టుదల ఎందుకు వచ్చింది? గురువు చెప్పిన ధర్మవాక్యం ఎందుకు పాటించలేదని వచ్చిన వాడు విష్ణువు. అది ఆయన తెలిసిపోయింది. విష్ణువు అని తెలిసిపోయాక తదీయతా భావన ఉంది, ఇదంతా అయిందే. ఆయన దానికి ఇవ్వడానికి ఏముందయ్యా, నాదేనేమున్నది అనుకున్నాడు. అక్కడ ఇచ్చేసాక ఏం చేశాడు ఆయన? నీదనుకున్నది ఇచ్చేసా కానీ నా 3 అడుగులకి సరిపోలే, 2 అడుగులకి అయిపోయింది. ఒకటి పైన ఉన్నవి కింద ఉన్నవి, ఈ 2గా ఉన్నాయి. పైన ఉన్నవన్నీ 1 అడుగుకి అయిపోయాయి, కింద ఉన్నవన్నీ 2 అడుగుకి అయిపోయాయి. 3కి బాకీ పడ్డా ఉన్నాడు. తదీయత భావన అయిపోయింది. అప్పుడు వెంటనే తడుముకోకుండా తదీయత నావే కాదయ్యా, నేను కూడా తదీయ నీవాణ్ణే అని తదర్పణం చేసేసాడు మహాత్ముడు ఇక్కడ. కనుక తదీయతా భావానికి అది కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు. దాని తర్వాత సర్వమయత్వ జ్ఞానం, ఇది ఎప్పుడు ఉండాలి. భక్తులు ఇదొక ప్రేమ. ఈ ప్రేమ చాలా విశేషం. నా స్వామి అంతటా ఉన్నాడు, అది కలిగితే ఆనందం అంత కదండి. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే కొంచెం నిద్రాసక్తి పక్కకు విడిచిపెడితే ఒక్కొక్కటి రసవంతమైన అంశములండి వాడు చెప్పుకుంటున్నటువంటి భక్తి కలిగిన వాడికి అంత రసఝరిలో ముంచేస్తాయి. అది ఎలాంటిది అంటే ఒక్కసారి భగవద్గీతలకు వెళితే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ అన్నాడే. నీటిలో రుచిని నేను, అంటే దాహం పోగొట్టే శక్తిని నేను, సూర్యుల్లో చంద్రుల్లో కాంతిని నేను, అగ్నిలో ఉన్నవాడిని నేనే, భూమి యందు అన్నిటిని పట్టే శక్తి నేనే, చంద్రుల్లో పంటలు పండించేటువంటి తేమని నేను. చెప్పడే లేదా? గీత శ్లోకాలు మనం చెప్పగలం. ఒక్కసారి చెప్పింది ఒక్కసారి కృష్ణుడు చెప్పాడు, నమ్మి లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నీటిలో దాహం పోగొట్టే శక్తిని నేను. ఈ దాహం వేసిన నీరు తీసుకోండి, అందులో కృష్ణుడు కనబడతాడే లేదా? ఆయన మాట మీద ఒక్కసారి నమ్మకం ఉంటే ఇది దాహం పోగొట్టే శక్తిగా ఆయన ఉన్నాడు. అప్పుడు గుళ్ళో ఏమవుతుందండి ఇక్కడ? పైగా వేగవంతుల్లో గాలిని నేను అన్నాడు ఆయన. తెలుసా? గాలి మహావేగంగా వస్తుంది. అప్పుడు గాలి ఆయన అయినప్పుడు ఒంటికి గాలి తగిలింది, వచ్చి నిమిరాడు ఆయన అనిపించాలా లేదండి ఇక్కడ? సూర్యుల్లో కాంతి నేనంటే పొద్దున్నలో కానీ సూర్యుని చూశారు, కృష్ణాను పరవశించిపోవాలి అంతే, మరొకటి ఏమున్నది ఇక్కడ? ఇలాగా సర్వమయత్వ జ్ఞానము చేత ఎంత ఆనందిస్తాడో వాడు అన్నారు. అలాంటి వాడు ఉదాహరణ ఎవరయ్యా అంటే ఏవం సర్వేషు భూతేషు భక్తి రవ్యభిచారిణి కర్తవ్య పండితే జ్ఞాత్వ సర్వభూతమయం హరిం. విష్ణు పురాణంలోని వాక్యం ఇక్కడ. సర్వభూతమయుడు నాకు బాగా తెలుసు, మా గురుగారు చెప్పారు. మా గురుగారు చెప్పడమే కాదు, వారు చెప్పింది సాధన చేయగా నాకు అంతటా ఆయన కనబడుతున్నాడు.
నీకు వీరు నేనను మతి భ్రమణం ఉన్న భిన్నులు కనబడతారు కానీ నాకు సర్వమున్నతుల దివ్య కళామయ మంచు. అందుకే నీకు కుంభిని అంటే భూమి, గాలి, నేల, నింగి ఇలాంటి తేడాలు ఉన్నాయి. నాక అన్నిట్లో ఉన్నాడు తెలుసు. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటం కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేలయ్యాయడల్ ఇందుగరడందు లేడని సందేహము లేదు. ఎంత దృఢంగా చెప్పాడండి ఆయన. సర్వమయత్వ జ్ఞానానికి ఉదాహరణ నేను చెప్పాడండి. ఇక్కడ ప్రేమలో ఇదొక దశ. సర్వమయత్వ జ్ఞానం, సర్వం విష్ణుమయం అనేటువంటి భావనతో ఉన్నాడు కనుక నిరంతరం ఆనందంగా గెంతుతూ ఉంటాడు. ఇక్కడ ఆనందపరుసరి ఉన్నాడయ్యా సర్వమయత్వ జ్ఞానం. ఎవడైనా అని ఇప్పుడు చెప్పిన వాక్యం ప్రహ్లాదుడిదే. విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం ప్రహ్లాదుడి వారిది. ఏమని? ఏవం సర్వేషు భూతేషు సర్వభూతముల యందున్న విష్ణువునందు అవ్యభిచారిణి భక్తి. ప్రతి వారిలో విష్ణువు కనబడుతున్నాడు. విష్ణువుపై అవంతమైన ప్రేమ ఉన్నవాడు ప్రపంచాన్ని దేని ద్వేషించడు. ఎందుకంటే అందరికి అంతర్యామైన కదా, ఆ ప్రేమతో ఉన్నాడు. ఇది కర్తవ్య పండితై, పండితుడికి ఇదే కర్తవ్యం. ఎందుకంటే సర్వభూతమయం హరిం జ్ఞాత్వా, హరి సర్వభూతమయుడు అని తెలిసినటువంటి వాడై అంత ప్రేమ ఉండాలండి ఇక్కడ. ఇది ప్రేమే. కానీ సర్వం విష్ణు స్వరూపం, సర్వం విష్ణుమయం అనే జ్ఞానము కూడా ప్రేమగా ఎలా ఉందో పరిశీలించింది. ఇక్కడ ఎంత రమ్యమైనది ఉదాహరణతో చూపిస్తున్నాడు. అప్రాతికూల్యము అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు ఏం చేసినా ఇలా ఎందుకు చేసేవయ్యా, అబ్బో అనుకున్నాను కానీ వద్దులే స్వామి అన్నట్టు. ఆయన చేస్తున్నాడు అంటే యాక్సెప్ట్ చేయడం, అది గొప్ప విషయం అండి ఇక్కడ. ఇది హై లెవెల్. పరమాత్మ చేస్తున్నాడు, సర్వం ఆయన మహిమని తెలిసిపోయింది, చేసేదంతా ఆయన అన్నప్పుడు మరి కంప్లైంట్ ఉండకూడదు. అంతేగాని నాకు దరిద్రం వచ్చి పడిందండి అప్పటి నుంచి విష్ణు శాస్త్రం మానేశాను అన్నాడు ఇక్కడ. అంటే డబ్బు ఇస్తే విష్ణు శాస్త్రం, లేకపోతే విష్ణువు లేడు. అలాంటి ప్రతికూలత అంటారు ఇక్కడ. అప్రాతికూల్యం అంటే ఏం చేసినా రెడీ. దీనికి ఉదాహరణ ఎవరు? చూపిస్తున్నాడు అద్భుతంగా. ఏ దేవేశ జగన్నివాస నమోస్తుతే శాంగ గదాసి పానే ప్రసహ్యమాం పాతయ లోకనాథ రథాదురగ్ర ఉదగ్రాద్భుత శౌర్య సంఖ్యే. భీష్మ పితామహుని చెప్తున్నారు దీనికి ఉదాహరణగా. యుద్ధం జరుగుతుంది, విజృంభిస్తున్నాడు ఎవరు? భీష్ముడు. ఎందుకంటే రాత్రి వచ్చి పొట్టుకు మాట్లాడాడు దుర్యోధనుడు గుచ్చుకున్నట్టు. ఏమని? ఏమైనా తాత అని పాండవులు అంటే చాలా ఇష్టం. అరే దుర్మార్గుడా, నీకేం మాట ఇచ్చాను, యుద్ధం చేస్తాను, ముందే కండిషన్, పాండవులు చంపను నేను, కానీ రోజుకి 10,000 మందికి తక్కువ కాకుండా మహా సైనికులను కూడా చంపుతాను అన్నాడు. అది నిలబెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు పాపం పక్షపాతం వహించలేదు. అలాగే ఉన్నాడు. అటుంటూ ఇటువైపు అలా లేదు, సిన్సియర్గా యుద్ధం చేస్తున్నాడు. అంటే మనస్సు ధర్మం వైపు ఉన్నా తన ధర్మం ఎలా చేయాలని ఆయన దగ్గర చూడవలసిన విషయం. అంత చక్కగా చేస్తున్నాడు. కానీ దుర్యోధనుడు ఉన్నాడు, ఇప్పుడు పరమ దుర్మార్గుడు. ద్రోణుణ్ణి తర్వాత ఎలాంటి మాటలతో బాధపడతాడు. వెళ్ళేది అంటాడు, అనగానే వాడు పౌరుషం వచ్చేస్తుందేమో, పాండవుని చెప్పేస్తారేమో అన్నాడు ఇక్కడ. అలాగే రాత్రి అనగానే రేపు నా ప్రతాపం చూడన్నాడు. ఇక్కడ విజృంభించేశాడండి. ఇక్కడ ఆ విజృంభించేసి బాణ పరంపర శస్త్రాలు అస్త్రాలు ప్రయోగించేస్తున్నాడు అందరి మీద. ఈయన గారు ఇంత భగవద్గీతమైన తాతగారు కూర్చున్నాడు. ఇక్కడ కొద్దిగా చేస్తున్నాడు యుద్ధం. పరిశీలించాడు స్వామి. ముందు అతని ఔద్ధత్యాన్ని గ్రహించాలి, ఇతని యొక్క బేలతనాన్ని తొలగించాలి అని ఒక్కసారి లేచి దుమికాడాడు. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనక. ఆ దుమికి వచ్చేటప్పటికల్లా అంత యుద్ధం చేస్తున్న భీష్ముడు, అంత ఏకాగ్ర యుద్ధం చేస్తున్న భీష్ముడు ఒక్కసారి ధనుర్బాణాల కింద వేసేసి, స్వామి నేను సిద్ధం, రథం నుంచి లాగపడి నన్ను కిందాను అంటే నువ్వు ఏం చేసినా ఐఎమ్ రెడీ, చక్రంతో కొట్టే నా తల. యాక్సెప్టెన్స్. అది అప్రాతికూల్యం అనే భావనకు ఉదాహరణ చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఏహి దేవేశ జగన్నివాస. రావయ్య రా, ఏహి అంటే రా. ఏహి దేవేశ జగన్నివాస నమోస్తుతే శాంగ గదాసి పాణే. నువ్వు ఎవడు నాకు తెలుసు. శాంగము గద నందక ఖడ్గాదులు ధరించిన వాడు. ప్రసహ్యమాం పాతయ లోకనాథ, నువ్వు నన్ను రథం నుంచి పడగొట్టు కిందకి అని చెప్తూ ఉదగ్రాద్భుత శౌర్య, అద్భుతమైన శౌర్యం కల స్వామి యుద్ధం నన్ను పరిమార్చు అని అలా సిద్ధమైపోయాడే. అది అప్రాతికూల్య భక్తి అన్నారు. భగవంతుడు ఏది చేసినా సిద్ధమవడం అని 12 రకాలు చెప్తూ బాహుళ్య చెప్పారు. కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు ఇక్కడ.
అంటే ఇంకా మీరు ఏ పేర్లు పెట్టుకుంటారో ఇలాంటి ప్రేమలు ఎన్నెన్నో కనిపిస్తాయి మనకి. అది బాహుళ్యాప్తలు ఎందుకన్నారంటే ఇక్కడ దీని వ్యాఖ్య రాస్తూ నారాయణ తీర్థులు అంటారు, ఇలాగ విదురుడు చెప్పిన మరికొన్ని మాటలు, ఉద్ధవుడు, నారదుడు వాళ్ళ ప్రేమలు కూడా చాలా ఉదహరించవచ్చు అన్నాడు. మొత్తానికి ప్రేమ కలిగినప్పుడు రకరకాల భావాలుగా చెప్పబడుతుంది. రకరకాల భావాలు చెప్పారు కానీ ద్వేషం కూడా ఒకటేమో అంటే అది మనం పొరపాటు పడతామని కాదు అంటారు. చెప్తున్నాడు ద్వేషాదయస్తు నైవం. భగవంతుని యందు భక్తి కలిగిన దానికి రకరకాల లక్షణాలు కనబడతాయి కానీ ద్వేషం మాత్రం అందులో లేదు అన్నాడు. ఇక్కడ భగవద్ ద్వేషం లక్షణమా? ఇప్పుడు తెగ తిట్టాడు ఎవడు? దక్షుడు శివుణ్ణి. ద్వేషభక్తి అని అంటారు దాన్ని. రామదాసు గారు తిట్టారు, ఎవడబ్బ సొమ్మును కులుకుచి తిరిగేవని. దాన్ని అనొచ్చు, ఎందుకంటే ద్వేషం ప్రధానం కదా, ప్రేమే ఉంది దానికి. ఇక్కడ అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర, ఈ దెబ్బల పూర్వక తిట్టి తినయ్యా అని చెప్పుకున్నాడు ఇక్కడ. కనుక ద్వేషం కాదు, అది దూషణ కాదు. కానీ దక్షాదులు ద్వేషమే, ద్వేషం ఎప్పుడు భక్తి కాదు. ఇక్కడ దీనికి ఉదాహరణ భక్తి పెరుగుతున్న కొద్దీ ద్వేషాది భావాలు పోతాయి కదా, పైగా ద్వేషాది భావాలు ఉన్నవాడు భక్తికి అర్హుడు కాడు కదా అన్నాడు. ఎలా చెప్తాడు? మహాభారత అనుశాసన పర్వంలో వాక్యం, న క్రోధో నచమాత్సర్యం నలోభో నా శుభామతి భవంతు కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. మన విష్ణు శాస్త్రం తర్వాత అనుశాసన పర్వం నుంచి ఈ శ్లోకం, మరుదాని నుంచి శ్లోకం చేసి తర్వాత పెట్టారండి పెద్దవాళ్ళు. అది విష్ణు శాస్త్రం మాత్రం మనకి సర్వప్రహణాయుధత అయిపోయింది. దాని తర్వాత చదవకూడదని కాదు, చదువుకోవాలి. అవన్నీ కూడా వివిధ గ్రంథాల నుంచి తెచ్చి తర్వాత వాళ్ళు పెట్టారు. అంటే ఇవి మాత్రం మర్చిపోకుండా చదువుకోండి అని అర్థం ఇక్కడ. అంటే న క్రోధ, క్రోధము, మాత్సర్యము, లోభము, అశుభపు బుద్ధులు ఇవి విష్ణు భక్తులకు ఉండవు. అంటే ఉండకూడదని అర్థం ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఉండవంటే ఉండకూడదు. అవి ఉండకుండా నువ్వు ప్రయత్నించి సాధన చేయి, సిద్ధిలో అవి ఎలాగో ఉండవు. అందుకు శంకరులు ఒక మాట చెప్తారు, సిద్ధులకు సహజంగా ఏ లక్షణాలు ఉంటాయో సాధకుడు ప్రయత్నంతో లక్షణాలు తెచ్చుకోవాలి. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట. ఒకవేళ ఎవరైనా శ్రద్ధగా వినుంటే పట్టేసుకుంటారు. సిద్ధులకు సహజంగా ఏ ఉత్తమ లక్షణాలు ఉంటాయో సాధకుడు ప్రయత్నంతో వాటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు క్రోధం ఉండదు, ఎవరికి సిద్ధులకు సహజంగా ఉండదు. సాధకుడు ఏం చేయాలి? వాళ్ళకి సహజంగా క్రోధం లేదు కనుక నేను సాధనలో కోపాన్ని జయించాలనుకోవాలి. కానీ వాళ్ళ స్వాభావికంగా ఉండే ఉత్తమ లక్షణాన్ని ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా సాధనలో పెట్టుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు.